బాక్సాఫీస్ దగ్గర తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో స్పష్టంగా కనిపిస్తోంది. తేదీ మార్చ్ 12. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో అంటే మార్చ్ 19న భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో కనీవిని ఎరుగని ఒక మహా సంగ్రామం జరగబోతోంది. ఒకవైపు పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2, మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ గల్లాపెట్టెలో బద్దల కొట్టడానికి సిద్ధమైన మన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాల బజ్ ఎలా ఉందంటే ఎక్కడ నలుగురు సినీ అభిమానులు కలిసినా దేని కలెక్షన్స్ ఎంత ఉంటాయి, డే 1 రికార్డ్ ఎవరిది అనే చర్చలే నడుస్తున్నాయి. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2కి నార్త్లో ఎలాంటి బజ్ ఉందో, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్ ఉస్తాద్ భగత్ సింగ్కి తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించిన పూనకాలు తెప్పించే హైపుంది. ఈ ఇద్దరు బాక్సాఫీస్ రాక్షసుల మధ్య జరుగుతున్న తాజా అడ్వాన్స్ బుకింగ్స్ పోరు, టికెట్ ధరల వ్యూహాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ చూస్తుంటే ట్రేడ్ పండితుల బుర్రలు సైతం బ్లాంక్ అయిపోతున్నాయి. ఈ బాక్సాఫీస్ మైండ్ గేమ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం టికెట్ ధరల నిర్ణయం. ధురంధర్ 2 మేకర్స్ మొదటి నుంచే ఒక పక్కా కార్పొరేట్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. వాళ్ల టార్గెట్ ప్రీమియం ఆడియన్స్, మల్టీప్లెక్స్ క్రౌడ్. అందుకే ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలతో పాటు మన హైదరాబాద్లోని ఏఎంబీ, ప్రసాద్స్ లాంటి ప్రధాన మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో టికెట్ ధరలను దాదాపు 350 నుంచి 500 రూపాయల వరకు ఫిక్స్ చేశారు. సింగిల్ స్క్రీన్స్లో కూడా 200 రూపాయలకి తగ్గకుండా చూసుకున్నారు. రేట్లు ఇంత ఆకాశాన్నంటున్నా సరే మొదటి భాగం ఇచ్చిన కిక్తో జనాలు ఎగబడి టికెట్లు కొంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ రూటే సెపరేటు. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే సామాన్య ప్రేక్షకుల జాతర. అందుకే టికెట్ ధరలను మరీ సామాన్యుడికి దూరం చేయకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించిన రెగ్యులర్ పెంపుతోనే, అంటే మల్టీప్లెక్స్లలో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 175 లేదా 200 రూపాయల రేంజ్లో ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇది ఒక రకంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ రిపీటెడ్గా థియేటర్లకి రావడానికి ఈ ధరలు చాలా ప్లస్ అవుతాయి. ఒక పక్క ప్రీమియం రేట్లతో బాలీవుడ్ దండయాత్ర చేస్తుంటే ఆడియన్స్ పల్స్ పట్టుకుని పర్ఫెక్ట్ రేట్లతో పవర్ స్టార్ అడుగు పెడుతున్నాడు. ఇక లేటెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ చూస్తే గుండె భడేల్మనడం ఖాయం. ధురంధర్ 2 ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేసిన అడ్వాంటేజ్తో ఆల్ ఇండియా వ్యాప్తంగా ఒక సునామీ సృష్టిస్తోంది. ఈ ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం కేవలం ఇండియాలోనే ఈ సినిమా దాదాపు 35 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని క్రాస్ చేసి రికార్డుల మోత మోగిస్తోంది. 3 లక్షల పైచిలుకు టికెట్లు అప్పుడే అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్లో, ఓవర్సీస్లో రణవీర్ క్రేజ్ శివాలెత్తుతోంది. కానీ అసలు విస్ఫోటనం నిన్న రాత్రి మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఆన్లైన్లో ఓపెన్ అయిన 10 నిమిషాలకే ప్రధాన టికెటింగ్ యాప్స్ సర్వర్లు స్లో అయిపోయాయి. హైదరాబాద్లోని మెయిన్ థియేటర్లలో ఏ షో చూసినా క్షణాల్లో గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్ కి మారిపోయి సోల్డ్ అవుట్ బోర్డులు పడిపోయాయి. ఇటు అమెరికాలో కూడా ఉస్తాద్ విధ్వంసం మామూలుగా లేదు. కేవలం ప్రీ సేల్స్ ద్వారానే $1.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి 2 మిలియన్ల వైపు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు భగత్ సింగ్. ఒక పక్క వారం రోజుల నుంచి కలెక్షన్స్ రాబడుతున్న ధురంధర్ 2, మరో పక్క కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది టికెట్లు అమ్మి తన సత్తా చాటుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఇద్దరి పోటీ ఇప్పుడొక పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రేజ్ కి తగ్గట్టుగానే 2 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్లు చెదిరే రేంజ్ లో జరిగింది. ధురంధర్ 2 సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించారు. అందువల్ల ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయలకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాల భోగట్ట. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సేఫ్ అనిపించుకోవాలంటే అక్షరాల 500 కోట్ల షేర్, అంటే దాదాపు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుంది. వినడానికి ఈ నంబర్ పెద్దదే అయినా రణవీర్ సింగ్ సినిమాకి వచ్చే పాజిటివ్ టాక్ ని బట్టి ఇది అసాధ్యమేమీ కాదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఇది ఒక పక్కా టాలీవుడ్ టార్గెటెడ్ మాస్ ఎంటర్టైనర్. అయినా సరే పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినాతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 నుంచి 180 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కేవలం నైజాం ఏరియాలోనే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందంటే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా దాదాపు 180 కోట్ల షేర్, అంటే సుమారు 300కు పైగా గ్రాస్ వసూలు చేయాలి. ఇద్దరికీ టార్గెట్స్ భారీగానే ఉన్నాయి. కానీ వాళ్లకున్న ఫ్యాన్ బేస్ ముందు ఈ నంబర్స్ పెద్ద లెక్క కాదనిపిస్తోంది. ఇప్పుడు అందరి కళ్ళు మార్చ్ 19న పడబోయే ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుత ట్రెండ్స్ బట్టి చూస్తుంటే మొదటి రోజు అంచనాలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా కనీసం 90 నుంచి 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మొదటి రోజే వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ బలంగా నమ్ముతోంది. ఓవర్సీస్ తో కలుపుకుంటే వరల్డ్ వైడ్ గ్రాస్ మొదటి రోజే 150 కోట్లు దాటేసినా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడే మన టాలీవుడ్ బాక్సాఫీస్ సత్తా బయటపడబోతోంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోని తెలుగు ఆడియన్స్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు రికార్డులు బద్దలు కొట్టడానికి
అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీమియర్స్ ఫస్ట్ డే షోలు కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండ్ తో టచ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దురంధర్ 2 ఇండియా వైడ్ కలెక్షన్స్ తో పోటీ పడుతుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక రీజనల్ మార్కెట్ తోనే ఆ బాలీవుడ్ రాక్షసుడికి ముచ్చమటలు పట్టిస్తున్నాడు. మార్చ్ 19 ఉదయం ఆటల తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉండబోతోంది అనేదే ఈ మొత్తం ఆటను డిసైడ్ చేస్తుంది. కంటెంట్ తో రణవీర్ సింగ్ పాన్ ఇండియాను శాసిస్తాడా, లేక తనదైన మాస్ స్వాగ్ తో పవన్ కళ్యాణ్ లోకల్ బాక్సాఫీస్ ను ఏలేస్తాడా అనేది ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది. అంతవరకు ఈ బాక్సాఫీస్ తుఫానులో నంబర్ల సుడిగుండాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి.